న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది త్వరలోనే వెల్లడి. ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల. నిరుద్యోగుల చెలో అసెంబ్లీకి పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత. ఇక డీటెయిల్స్ చూస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు తెలిపారు. నర్సీపట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను పోటీ చేసేది లేనిది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై జనసేన పార్టీ దృష్టి పెట్టిందని, టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తానన్నారు. శక్తిని ఇలా ఎంజాయ్ బానిసలు అయిపోయిన జీవితాలు నాశనం చేసుకోకుండా అందరూ చాలా గట్టిగా చర్య తీసుకుంటాం. ఎందుకు జనాలు ఎందుకు యువత ఎంజాయ్ వైపు ఆకర్షితులంటే సరైనటువంటి ఉపాధి అవకాశాలు ఎన్ని ఉంటే అటు వెళ్లాల్సిన అవసరం. సో ఆ ఉపాధి అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం, తీవ్రమైన చర్యలు. సార్, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అంటే గాజువాక నుంచి పోటీ చేయబోతున్నారు అంటే ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసే అవకాశం ఉందా సార్? అలాగే సార్, మీ విషయంలో కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి సార్. అనకాపల్లి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారని రకరకాల ఊహాగానాలు వస్తాయి. మీరు ఎక్కడి నుంచి పోటీ, లాస్ట్ ఇయర్ నర్సాపూర్ నుంచి పోటీ చేశారు, ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఇదంతా మీరు ఒక ఆఫీసర్గా ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు వివిధ అలయన్స్ అందరూ అలయన్స్ ప్రభుత్వం టీడీపీ జనసేన సంయుక్తంగా వాళ్ళు ఎక్కువ నిర్ణయం తీసుకుంటారు. మేము కూడా వెయిట్ చేస్తాం సార్. టీడీపీ మీ జనసేన ప్రధానంగా రైతాంగం తాండవ రిజర్వేర్ నీరు అయితే తాండవ రిజర్వేర్ లీకేజీలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్న రైతాంగం చాలా వాటర్ స్టోరేజ్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంది. దానిపై మీకు ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ ఏముందా? మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది? అక్కడ స్టోరేజ్ చేసే 100% ఏమి చేస్తే రైతాంగానికి రక్షించబడుతుందో ఈ రైతాంగాన్ని సపోర్ట్ ఇస్తారు. ప్రధాన సమస్య అక్కడ లీకేజ్ ఉండడం వల్ల, గేట్ లీకేజ్ ఉండడం వల్ల రైతుకి సరైన సమయంలో నీరు అందకపోవట్లేదండి. ఆ లీకేజ్ అరికట్టడం వల్ల ఈ ప్రభుత్వం విఫలం అయింది సార్. దానిపై మీరు దాన్ని ఏ విధంగా ముందు ఉన్న వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దీనికి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. డంపింగ్ యార్డ్కి సంబంధించిన ఇలాగా ఈ ఇష్యూస్ మీద మాత్రం రైతాంగానికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రైతాంగం మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడతారు. ఖచ్చితంగా దానిలో కూడా ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 12 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 7న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి బొత్స తెలిపారు. 6100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి 4 అండి, మార్చి 7, ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటి కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో. డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటూ ఆశా కార్యకర్తలు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా
వర్కర్లు ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా కలెక్టర్ గారి నుంచి డిఎంఎన్హెచ్ఓ గారికి అందరికీ మా వాళ్ళందరూ నోటీసులు ఇస్తానే వచ్చాము. కానీ ఈరోజు మమ్మల్ని ఇక్కడ ధర్నాకు రాకుండా ఇంటికాడ నోటీసులు ఇవ్వడము, పోలీసులు పంపించడము, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడము అన్ని తప్పించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము. బస్సులో అరెస్ట్ చేస్తున్నారు, ట్రైన్లో అరెస్ట్ చేస్తున్నారు. మేము ఏం తప్పు చేసామని అడుగుతున్నాం. ఈ రోజుని కరోనా టైంలోని నిజంగా చాలా ఆశా వర్కర్లు లేకపోతే ఈరోజు అసలు ఎక్కడ జనం అనేది లేని పరిస్థితి. ఆ రోజున ఆశా వర్కర్లే రోడ్లంటే ఉండి కరోనా టైంలో మేము సేవలు అందించిన వల్లనే ఈ రోజు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకుని ఇవాళ ఇలా ఉన్నారు. కానీ అలాంటి ఆశా వర్కర్ని కనీస వేతనం కోసం మా బెనిఫిట్ల కోసం ఈ రోజు మేము ధర్నాకని వచ్చాం. ధర్నా చౌక్ని ముట్టడించారు. ప్రతి ఒక్క ఆశాని ఎక్కడుంటే అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఇలాంటి వైఖరి ఏ సీఎం కూడా చేయలేదు. ఇంత దారుణమైనగా చేస్తున్నాడు. మేము ఏం తప్పు అడిగామండి? ఈ రోజున 10,000 జీతం ఇస్తున్నారంటే 10,000కి మాకు ఏం వస్తుంది? ఈ రోజు పెరిగిన ధరలో రావట్లేదు. కనీసం ఒక ఎండనెట్లని మేము నీళ్లు పోసుకున్న 9 నెలలు తీసుకెళ్ళేటప్పటికి మాకు ఛార్జీలకే బోల్ డబ్బులు అయిపోతున్నాయి. అంత ఆ 10,000 జీతంలోనే మాకు టీఏడిఎల్ లేవు, ఏమి లేవు. అన్ని అయ్యే ఖర్చు పెట్టుకున్నాం. మాట్లాడితే 10,000 అంటున్నారు. రికార్డులు పెట్టమన్నారండి. రికార్డులు రాయాలి. సెల్ ఫోన్లు ఇచ్చారు, పని చేయలేని సెల్ ఫోన్లు ఇచ్చారండి. ఈ రోజుని ఆశా వర్కర్లకు ఇచ్చిన సెల్ ఫోన్లు ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వాలా అలాంటి సెల్ ఫోన్ ఇచ్చారు మాకు. కానీ తెల్లారేటప్పటికి మేము లాగిన్ అయిపోవాలి, వర్క్ అంతా అందులో చేసేవాలి. ఫీల్డ్ వర్క్ చేయాలి అంటే ఫీల్డ్ వర్క్ చేయాలి, యాప్ వర్క్ చేయాలి, రికార్డు వర్క్ చేయాలి. ఎక్కడికైనా యాడ్ తీసుకెళ్ళాలి, పోస్ట్ రేట్లు చూడాలి, హెచ్ఐవి కేసులు తీసుకెళ్ళాలి, లెపర్సీ కేసులు తీసుకెళ్ళాలి. నీళ్లు పోసుకున్న అమ్మాయి ఉందంటే ఈ రోజుని ప్రభుత్వం మెటర్నిటీ లీవ్ 6 నెలలు ఇస్తుందండి. కానీ ఆశా వర్కర్ నిరుద్యోగుల చెలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ రాష్ట్రంలో 3 ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు విద్యార్థి సంఘ నాయకులు నిరుద్యోగులు చేరుకోగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. పోలీసులతో నిరుద్యోగుల పోరాటాలను ఆపలేరని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. వచ్చే ఎన్నికలో జగన్ను ఇంటికి సాగనంపుతామని తేల్చి చెప్పారు. కేరళ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారని, కేరళకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, కేరళపై మోడీ వివక్షతను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. కేరళ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గ సహచరులు, వామపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు. కేరళ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవటమే కాకుండా
వాళ్ళు అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులను కూడా గవర్నర్ తొక్కిపెట్టి సంవత్సరాల తరబడి వాటిని అమల్లోకి రాకుండా అడ్డుకోవటం కేరళ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయటమని చెప్పిన వాళ్ళు నిరసిస్తున్నారు. అలాగే నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇదే రకంగా నిరాదీక్షకు పూనుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ధర్నా చేశారు. ఈరోజు మన రాష్ట్రానికి కూడా నిన్న బడ్జెట్ సెషన్ జరుగుతున్న సందర్భంలో ఆర్థిక మంత్రి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావటం లేదు అని చెప్పి వాపోయాడు. ఈ రకంగా అన్ని రాష్ట్రాలకి మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పటిదాకా దాన్ని విద్రోహం చేసింది. నిన్న పార్లమెంట్ అసెంబ్లీలో కూడా కనీసం దాని ప్రస్తావన, ప్రత్యేక హోదా కాదు, విభజన హామీలకు సంబంధించిన ఏ ఒక్క ప్రస్తావన లేదు, రాజధాని ప్రస్తావన లేదు, పోలవరం ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి ఒక ఫెడరల్ సిస్టానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రాతిపదికగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉంది. అది రాష్ట్రాల్లో హక్కుల్ని హరించడమే కాకుండా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాలని మరి ఆయా పార్టీలు కూడా చేర్చడము, వేరే కొంపట్లు పెట్టడము, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయటం అనేది మనము చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే మనం చూసాము. ఈరోజు కేరళలో వామపక్ష ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిన్నగాక మొన్న తెలంగాణ మద్రాసులో కూడాను స్టాలిన్ చాలా మరి గవర్నర్కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి వచ్చింది. మరి సిద్ధరామయ్య నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు వెళ్ళి పార్లమెంటు ముందు ఈ రకమైనటువంటి నిరసనలు దిగటం అనేది మరి ప్రధానమంత్రి చెవులుండి వింటున్నాడో కళ్ళుండి చూస్తున్నాడో చూడలేదు అర్థం కానటువంటి ఒక నిరంకుశత్వమైన ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతూ ఉంది. ఏ రాష్ట్ర ప్రజలు కూడా సుఖ సంతోషాలతో బతికేందుకు వీలు లేనటువంటి పరిస్థితుల్లో నిధులు ఇవ్వదు, ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుద్ది, స్వేచ్ఛ స్వాతంత్రాలని చెప్పనేటువంటి ఉండవు, ప్రశ్నించేటువంటి హక్కు లేదు. ఈ తరహాలోనే కేరళలో ఉన్నటువంటి కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని తుత్తునీయలు చేయడానికి, చీలికలు తీసుకురావడానికి, ప్రభుత్వాన్ని ఎలా తప్పించాలా అని చెప్పనేటువంటి ప్రయత్నం చేయడానికి మోడీ చేస్తూ ఉన్నటువంటి కుట్రలు అన్నీ ఇన్ని కావు. నిధులు ఇవ్వడంలా అక్కడ మత సామరస్యానికి చిచ్చు పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మొత్తం కేరళ రాష్ట్రాన్ని, కేరళ ప్రజానీకాన్ని శత్రువులుగా చూసేటువంటి పరిస్థితి ఈరోజు మోడీ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సహా బీజేపీయేతర ప్రభుత్వాల్ని ఒకవైపున చూసేటటువంటి కేంద్ర ప్రభుత్వ యొక్క విధానాన్ని నిరసిస్తూ ఇవాళ కేరళ రాష్ట్రాన్ని ఆర్థికంగా తూట్లు పొడిచేటటువంటి గవర్నర్ వ్యవస్థ ద్వారా నిర్వీర్యం చేసేటటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈ రోజున నిరసన చేపడతా ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి నరేంద్ర మోడీ తూట్లు పొడుస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాల యొక్క హక్కుల్ని హరించేటటువంటి పద్ధతిలో బీజేపీ గవర్నర్ల ద్వారా శాసనసభలో శాసనం చేసినటువంటి వాటిని కూడా అమలు చేయకుండా ఉండేటటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానం సరైనటువంటిది కాదని చెప్పి నిరసిస్తూ కేరళ రాష్ట్రంలో మొత్తం యావత్ ప్రజానీకం 650 కిలోమీటర్ల మేర అక్కడ మానవహారం నిర్మాణం చేసి స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లి సభా కార్యక్రమాలకు అడ్డుపడిన టీడీపీ సభ్యులు పేపర్లు చించివేసి స్పీకర్ను అవమానపరిచేలా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. తీరు మార్చుకుని టీడీపీ సభ్యులను సభలో స్పీకర్ ఒక్కరోజు సస్పెండ్ చేశారు. ఏదేమైనా అధ్యక్ష, ఈరోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అంతరాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు కాబట్టి అధ్యక్ష, under sub rule 2 of rule 340 Adhyaksha, I request that the following members may be suspended from the service of the house for today, the 7th February 2024. Bendalam Ashok, Nandamuri Balakrishna, Gorantla Buchaya Chaudhary గారి అయితే నిజంగా చాలా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎంత అధ్యక్ష ఏజ్డ్ పర్సన్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఆ వయస్సుకు ఆయన ఎక్స్పీరియన్స్కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష పాపం. ఏదేమైనా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, నిమ్మకాయల చిన్నరాజప్ప, ఈయన అయితే అధ్యక్ష ఈయన యాక్చువల్గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ హోమ్ మినిస్టర్. ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష, ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన.
దాని తర్వాత అధ్యక్ష ఘన వెంకటరెడ్డి పాపం ఈయన కూడా యాక్చువల్ నిజం చెప్పాలంటే పైకి రాబుద్ది కాదు అధ్యక్ష, కిందనే నిలబడుకుంటారు, పైనుంచి లాగుతారు అధ్యక్ష. ఆయన కూడా వెలుగపూడి రామకృష్ణ బాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు, డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష. దే మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే అధ్యక్ష. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, కౌలు రైతులే, 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 పోలవరం కట్టలేని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ఆత్మకు రూపాయల కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం. మన హయాంలో ఎవరు టచ్ చేయలేని పథకాలు తీసుకొచ్చామని, వాటిని ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని పథకాలు రద్దు చేయలేదు అని, అలాంటి 8 పథకాలకు మనం ఏడాదికి పెడుతున్న ఖర్చు 70,000 కోట్ల రూపాయలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అధ్యక్ష, నేను ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. స్లైడ్ నెంబర్ 13 ఒకసారి ప్రజెంటేషన్ ఏమన్నా అధ్యక్ష. ఇది మన పార్టీకి సంబంధించింది అధ్యక్ష. మన పార్టీకి సంబంధించి అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో డీబీటీ అయితే నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి పంపించడం అయితేనేమి, నాన్ డీబీటీ అంటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, ఈ సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యా కానుక ఇటువంటివి అయితేనేమి, ఇవన్నీ కూడా ఒకసారి హౌస్ సైట్స్ ఇటువంటివన్నీ కూడా గమనిస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత చేసింది అని చెప్పి గమనించినట్టయితే అధ్యక్ష, హౌస్ సైట్స్ కూడా అధ్యక్ష మార్కెట్ విలువ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో దాని విలువ తీసుకున్నాం. మార్కెట్ విలువ తీసుకుంటే దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది, అది వేరే విషయం. ఎంత ఖర్చు పెట్టామని చెప్పి చూసుకుంటే అధ్యక్ష, దాదాపుగా 2,55,000 కోట్లు డీబీటీగా పెట్టినాము, మరో 1,07,000 కోట్లు నాన్ డీబీటీగా పెట్టినట్టు క్లియర్ కట్గా అకౌంట్స్ సహా కనిపిస్తూ ఉంటుంది. అంటే మొత్తంగా సంవత్సరానికి 72,000, సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఇక్కడ మనం చేయగలిగాము అధ్యక్ష, చూపిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి దీంట్లో కూడా అధ్యక్ష గమనించాల్సింది ఏంటంటే అధ్యక్ష, మనం ఈ 70,000 కోట్ల సంవత్సరానికి మనం ఖర్చు చేసేది మనం పెడితే ఎన్నికి దీంట్లో ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష. ఇప్పుడు మనం 66,34,000 మందికి నేను పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మనం ఈ 66,34,000 మందికి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం. దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 23,600 కోట్లు. ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు, ఎవరైనా ఇది చేయాల్సిందే. ఉచిత విద్యుత్, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఎవడు రద్దు చేసే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద బియ్యం, సివిల్ సప్లైస్ 4,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108 4,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. ఫీజు రీఎంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన కింద మనం ఇస్తూ ఉన్నాం 2,800 కోట్లు. పక్క రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల్ని ఆకట్టుకున్న హామీలను చంద్రబాబు పట్టుకొచ్చి ఇంట్లో కూర్చుని కిచిడి మేనిఫెస్టో రూపొందించాడు. హామీల అమలులో ఆయన నిబద్ధత ఎంత అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అని అంటే అధ్యక్ష, ఇటీవల ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష ఇటీవల ఈ మధ్యకాలంలోనే. ఆ 4 రాష్ట్రాలను తీసుకున్నాడు అధ్యక్ష. తీసుకొని ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు, ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష.
అందులో నుంచి ఒక 6 డజన్ తీసుకున్న అధ్యక్ష వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన మాటలు నమ్మరు కాబట్టి మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పి ఈయన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ 6 డజన్ హామీలను తీసుకొచ్చారు అధ్యక్ష. హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు, కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. వాగ్దానాలన్నీ మిగతా 4 రాష్ట్రాల్లో ఎవడోడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు. ఒక 6 డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడీ చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈ కిచిడీ వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా, నిజంగా చేయమా, చేసే అవకాశం ఉందా, పరిస్థితులు ఉన్నాయా, ఆలోచనలు లేవు. కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా, ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక్క దిక్కుమాలిన ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మరో వంక అధ్యక్ష, అంతకుముందే అధ్యక్ష పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇచ్చేస్తున్నాడని, ఇది నిజంగా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే ఈ మాదిరిగా తను కిచిడీ తయారు చేసేటప్పుడు మరో వంక ఒకసారి గమనించినట్టయితే అంతకుముందే పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇస్తున్నాడని, ఇలా ఇవ్వటం సరికాదని, సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, జగన్ మాదిరిగా డీబీటీ చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే చంద్రబాబును మోస్తా ఉన్న ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 ఇదే రాతలు రాసి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్ ఇంత చెప్పినాడా, నేను ఇంత చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ రోజు కనీసం కొరం కూడా లేకుండా లేటుగా సభను ప్రారంభించడం అత్యంత దయనీయమైన పరిస్థితి అని, ఇన్ని రోజులు ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కల్లో కేవలం 2.5 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఖర్చు చేశామని చెప్పడం దౌర్భాగ్యమని బెందలం అశోక్ అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కనీసం కోరం కూడా లేక కొంచెం లేటుగా ఈరోజు సభ స్టార్ట్ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అలాగే ఈరోజు కనీసం 1వ వంతు సభ్యులు కూడా ఈరోజు సభలో లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు అధికార పార్టీ ఉంది. ఇక బడ్జెట్కి సంబంధించి దాదాపు ఈ 4 ఏళ్లలో దాదాపు 12.5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 12.5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు చూపించినటువంటి లెక్కలు, మేము ఇది చేసాం అది చేసామని చెప్తున్నటువంటి ఈ అధికార పార్టీ కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే డీబీటీ ద్వారా కార్యక్రమాలు చేశాము అని చెప్పి పదే చెప్తుంది. మరి మిగిలినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో ఈరోజు కాగు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి మనందరం కూడా సిగ్గుపడాలి. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఈరోజు మీరు అవలంబిస్తున్నటువంటి ప్రొసీజర్స్ వల్ల అనేక రకాలుగా ప్రతి ఒక్క వ్యవస్థ కూడా నిర్వీర్యమైందని మరి చెప్పక తప్పనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఉదాహరణకి ఒక రైతుని మనం తీసుకున్నట్లయితే ఈ 5 ఏళ్లలో మీరు రైతులకి ఇచ్చిందెంత, మీ వల్ల రైతులు నష్టపోయినదెంత ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా ఫార్మ్ మెకనైజేషన్ కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ, ఇలా అనేక రకాలుగా రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే ఈరోజు మీరు వచ్చి ఎన్ని కార్యక్రమాలను ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒకసారి మీరు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలను తీసుకుందాం.
చాలా గొప్పగా ఇన్ని వేల రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, ఇన్ని రకాలుగా రైతులకు ఉపయోగం చేస్తున్నాం అని చెప్పి పదే పదే చదివే బుగ్గన గారు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు రైతు భరోసా కేంద్రాలు అని మాట్లాడుతున్న సోకాల్డ్ వ్యవస్థ అసలు రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజానీకానికి దేవాలయం లాంటిదని, అలాంటి శాసనసభను సొంత వ్యవహారాలకు ఉపయోగిస్తున్నారని, జగన్ తీసుకువచ్చిన ప్రతి చట్టం రాష్ట్ర వినాశనం గురించి తీసుకువచ్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి దేవాలయం ఏమిటంటే రాష్ట్ర శాసనసభ. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభకి అత్యంత ప్రాధాన్యత కలుగుతుంది. శాసనసభలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజానీకానికి చేరువ చేసి వారి మంచికి ఉపయోగించే సభ శాసనసభ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభని సొంత పార్టీ కార్యాలయంగా మార్చుకొని రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి చట్టాలు చేయవలసినటువంటి శాసనసభ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టం ఈ రాష్ట్ర వినాశనాన్ని గురించి తీసుకొచ్చారు తప్ప ఈ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి ఏ చట్టం కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడలేదని చెప్పి తెలియచేస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంత అవసరం. ప్రభుత్వ వాదన ప్రభుత్వం చెప్తుంది, ప్రజల సమస్యలు శాసనసభలో ప్రతిపక్షం లేవనెత్తితే తప్పులుంటే సరిచేసుకొని ప్రభుత్వం ముందుకెళ్ళడానికి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ 5 సంవత్సరాలు శాసనసభలో ప్రతిపక్షం యొక్క గొంతుని చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 4వ రోజు మేము సొంత కార్యక్రమాలు చేయడం లేదు, సొంత ఎజెండా మాకేం లేదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు వివిధ రకాల సమస్యలతో బాధపడి ఇబ్బంది పడుతుంటే రోజుకొక ఇష్యూని తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టిలో పెట్టి చర్చించాలని చెప్పి ప్రయత్నం చేసినా మాకు కనీసం అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు దారుణాతి దారుణంగా సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికే మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది త్వరలోనే వెల్లడి. ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల. నిరుద్యోగుల చెలో అసెంబ్లీకి పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.